హాయ్ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ నమస్కారం అండి. మీకు హిందీ నేర్పిద్దామని వచ్చానండి. మరికొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. ఈరోజు మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. అంటే నాతోరా, మీరెక్కడ, మీరు ఎలా ఉంటారు, ఇలాంటి వర్డ్స్ గురించి. మీరు కూడా ఈ సెంటెన్స్ నేర్చేసుకోండి. చాలా ఈజీగా హిందీ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ ఎలా అయితే నేర్చుకుంటున్నామో అంతే ఈజీగా హిందీ కూడా నేర్చుకోవచ్చు అండి. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కదూ. నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేసిన, సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు లెసన్లోకి వెళ్ళిపోదాం. మనం 25th లెసన్లోకి వచ్చేసామండి. నేర్చుకుందామా? రండి వెళదాం. రండి వెళదాం అంటే ఆయే జాయింగే. ఆయే జాయింగే అంటే రండి వెళదాం అని. మీరు ఎక్కడ? ఆప్ కహా? మనం ఏదైనా బస్సు ఎక్కినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ ఆప్ కహా మై ఆతే హే అంటూ ఉంటాం చూసారా? అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం. నాతో రా, మేరా సాత్ आओ, मेरे साथ आओ సినిమా देखेंगे, मेरे साथ आओ बाजार जाएंगे, मेरे साथ आओ ఎగ్జామ్ लिखेंगे అంటూ ఉంటాం చూసారండి. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం. నిన్న లేరు, కల్ నహీ హై. కల్ నహీ హై అంటే నిన్న లేరు అని. ఆట ఎక్కడ? खेल कहाँ? పిల్లలు ఆడుకుంటున్నారంటే खेल कहाँ है? आप जाते हैं, जाओ, आप अच्छी तरह खेलो అంటూ ఉంటాం చూసారండి. దాన్ని మనం खेल कहाँ అంటాం. రేపు రండి, కల్ ఆయే. కల్ ఆయే అంటే రేపు రండి. ఆజ్ కామ్ హై, ఆజ్ మై నహీ హై, ఆజ్ మై గావ్ మే హూ అలా చెప్పేటప్పుడు ఈ సెంటెన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. మీరు రారా? ఆప్ నహీ ఆతే. ఆప్ నహీ ఆతే అంటే మీరు రారా అని. ఆప్ నహీ ఆతే. నిన్న నేను రాలేదు. మై కల్ నహీ ఆయా. క్యూ? మై కల్ నహీ ఆయా అంటే నిన్న నేను రాలేదు. आइए जाएंगे, आप कहाँ, मेरा साथ आओ, कल नहीं है, खेल कहाँ है, कल आइए, आप नहीं आते, मैं कल नहीं आया. చూసారు కదండి, ఈరోజు మనం ఈ సెంటెన్స్ నేర్చుకున్నాము. ఈ సెంటెన్స్ ని మీ డైలీ లైఫ్ లో యూజ్ చేయండి. మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. నేను చెప్తున్న క్లాసులు విని మీరు నేర్చుకుంటున్నారు కదండి. నేర్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అవి మీ డైలీ లైఫ్ లో యూజ్ చేస్తున్నారు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.